గుడ్ మార్నింగ్ సార్. స్వయం నేను ప్రేక్షకులకి అదేవిధంగా ఛానల్లో ఉన్న పెద్దలకి ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది మనం చూడాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి అవినీతి మార్గాన్ని అనుసరించారనేది ఇక్కడ పాయింట్. దీనిలో ఏంటంటే ప్రధానంగా ఏంటంటే 3,200 నుంచి 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగింది అనేది ఆ, అప్పట్లో సిట్ ఒకటి ఏర్పాటు చేశారు. అది ఫిబ్రవరి 2024లో ఏర్పాటు చేసిన పరిస్థితి. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సిట్ దీనికి సంబంధించి ఒక 1,300 పేజీల ఛార్జ్ షీటు, అదేవిధంగా 56 మంది దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఐడెంటిఫై చేసిన పరిస్థితి. సో దానిలో భాగంగా A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి అటు ఆ టైంలో పనిచేసిన అధికారులు, అదేవిధంగా ఆ టైంలో పనిచేసిన రాజకీయ నాయకులు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతా వచ్చారు. దీనికి మూలం కూడా చెప్పాలి. ఏంటంటే సిఐడి ఏర్పాటు చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సిట్ ఏర్పాటు. ఆ సిట్ ముందుకు విజయసాయి రెడ్డి గారు వచ్చారు. విజయసాయి రెడ్డి గారు వచ్చి ప్రప్రథమంగా ఇట్లా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం అంతా చోటు తీసుకుంది. దానికి సంబంధించి హైదరాబాద్ లోని వాళ్ళ ఇంట్లోనే, విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే చెవిరెడ్డి సారీ మన ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, ఎవరైతే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన అధికారి ఉన్నారో, అదేవిధంగా సత్యప్రసాద్ ఇంకో ఎక్సైజ్ శాఖ అధికారి, వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణానికి బీజం పడింది అనేది అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బయటకు వచ్చి కూడా ఆయన చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇంకా మరింత వేగం పుంజుకుంది. సో చాలా అరెస్టులు జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత భూనీటి చాణక్య అని ముంబైకి సంబంధించి ఏదో సెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన వాళ్ళు, అవన్నీ కూడా మనీ లాంటికి సంబంధించి. దీనికి ప్యారలల్ గా ఏంటంటే మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో కూడా ఇదంతా కూడా రూటింగ్ జరిగింది, లేకపోతే మనీ లాంటింగ్ జరిగింది, విదేశాలకు కూడా తరలిపోయాయి 2,000 కోట్ల రూపాయలు అనేది కూడా ఆ రోజు ఆరోపించారు. సో అప్పుడు ఎప్పుడు కూడా ఈడీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకు ఏమంటున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఇప్పుడు మనం భారతదేశం ప్రపంచంలోనే డిజిటల్ పేమెంట్ల విషయంలో తొలి స్థానంలో ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా 98,000 కోట్ల రూపాయలు వ్యాపార లావాదేవీలు జరిగితే 5 ఏళ్ల కాలంలో కేవలం కొద్ది వందల కోట్ల రూపాయలు మాత్రమే, అంటే 300-400 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయి. మిగతా అన్ని కూడా క్యాష్ పేమెంట్లు జరిగాయి. దాని గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఈ రోజు కూడా నోరెత్తట్లేదు. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ప్రవేశించి ఇప్పటికీ కొన్ని ఆధారాలు అయితే సేకరించింది, కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసిన పరిస్థితి. 440 కోట్ల రూపాయల ఆస్తుల్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కానీ కొంతమంది కానీ, అదేవిధంగా 1,300 కోట్ల రూపాయలకు సంబంధించి దీనికి ఆధారాలను గుర్తించింది బ్యారిమెల్లై అనేది, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగింది అనేది. ఇప్పుడు తాజాగా చూస్తే ఇప్పుడు ఎంత ఏంటంటే